ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. దేవుని వాక్యం నుంచి నీ ఆశ భంగం కానేరదు. సామెతల గ్రంథము 23:18 చూసినట్లయితే నీ ఆశ భంగం కానేరదు. ఎప్పుడైతే మనం దేవుడి మీద విశ్వసించినట్లు ఎడల, దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు తప్పకుండా మన ఆశను ఆయన నెరవేరుస్తాడు. నీవు ఆశించినది నెరవేర్చు దినము వచ్చుచున్నది. దేవుడు మన జీవితంలో గొప్ప వాగ్దానం చేశాడు. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోయే దినం వస్తుంది. కాబట్టి దేవుడికి అన్నీ సాధ్యమే అండి. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. నువ్వు ఆశపడ్డది ప్రతిదీ నీకు దక్కుతుంది. ఒకరోజు నీవు విశ్వసించడము, నమ్మకం ఉంచడము, దేవుడి మీద ఆధారపడమే. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి అలసి ఉన్నావా? ప్రత్యేకంగా వివాహం మీ కుమార్తె వివాహం జరగలేదని బాధపడుతున్నావా? ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసావా? ఏమాత్రం ప్రయోజనం లేదా? ఎంతో నిరాశలో ఉన్నావా? ఎంతో వేదనలో ఉన్నావా? అయితే ఒక్కసారి నువ్వు ప్రయత్నం చేయి. యేసుక్రీస్తు నామమును బట్టి నీ ప్రయత్నాన్ని ఆరంభించు. నీ ఆశకు భంగం కానేరదు. ఉదాహరణ చూసినట్లయితే లూకా రాసిన సువార్త 5:5 సీమోను ఎలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున నా వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఆ రోజున చూసినట్లయితే ఎంతో విస్తారమైన చేపలు పడినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడి మీద విశ్వసించినప్పుడు, దేవుడు మాట మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యం చేయబోతాడు, చేస్తాడు కూడా. అదేవిధంగా మనం చూసినట్లయితే నీ తోబుట్టులను నువ్వు పోగొట్టుకొని ఎంతో విచారణలో ఉన్నావా? ఎంతో వేదనలో ఉన్నావా? అయితే దేవుడు సమస్త ఆదరణ నీకు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించున్నాడు. దేవుడు వాక్యాన్ని బట్టి నీకు ఆదరణ దొరుకుతుంది. కాబట్టి దేవుడే నీ తోబుట్టులు పోయారని బాధపడద్దు. దేవుడు తప్పకుండా వాళ్ళ కుటుంబానికి ఆదరణ దయచేస్తాడు. అదేవిధంగా మనం దేవుడు వాక్యంలో చూసినట్లయితే రాబోచున్న దినాలలో దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడు. నువ్వు చేసే ప్రార్థన నిష్ప్రయోజనం కానేరదు. నువ్వు ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనకు జవాబు రాలేదని బాధపడుతున్నావా? ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావా? కానీ నీ ప్రార్థనకు దేవుడు ఒకరోజు జవాబు ఇస్తాడు. నీ ప్రార్థన విడిచిపెట్టాడు. నీ ప్రార్థనకు ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. కాబట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ ఆశకు భంగం కానేరదు. పరిస్థితులు ఎలాగున్నా దేవుడి మీద ఆశపై ఎప్పటికీ వృధా కాదు అని గుర్తు చేస్తుంది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దీవెనలు ఈ దినమంతయు నువ్వు చేయుచున్న పనిలో తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యం మా జీవితం నెరవేర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.